శిరస్సు నుంచి పాదం వరకు వేదనకి స్వస్థత కలుగును గాక, కలుగును గాక, గడ్డలు కరిగిపోవును గాక, ఉయ్యబడి గర్భాలు తెరవబడును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా ఎంతకు వచ్చిన వారు ఎంత మాత్రం త్రోసివేనండి అయ్యా, నీ బిడ్డ బరువెక్కిన గుండెలతో వచ్చాను. దైవజనుడు ఎంతో బాధల్లో ఉండి కూడా ప్రయాసతో ఈ సభ ఏర్పాటు చేశారయ్యా. రక్షణ కార్యాలు జరిగించావు, నీకు స్తోత్రం. గుండె చెదిరిన వారిని జ్ఞాపకం చేసుకోండి. బరువెక్కిన గుండె తేలికపరచండి. శిరస్సు నుంచి పాదం వరకు ఉన్న వ్యాధులకు ఇప్పుడే స్వస్థత దయచేయండి. నీ గాయాల్లో ఉన్న స్వస్థత, నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థను ప్రకటించావు కదా, ఆ స్వస్థత ఈ గ్రామ ప్రజలకు ప్రకటిస్తున్నాను. నేను ఇప్పుడే స్వస్థత కలుగును గాక, దయ్యపు శక్తిని విడుదల కలుగును గాక, పాపపు బంధకాలు తెగిపోను గాక, వ్యసనాలపై అసహ్యం పుట్టును గాక. కన్యకని నాట్యముగా మార్చండి, దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, మారా జీవితాలు మధురముగా మార్చండి. అయ్యా దాసయ్య గారిని, అమ్మగారిని, వారి బిడ్డల్ని, వారి సేవని, సంఘాన్ని దీవించండి. ఈ ప్రయాసకు నూరంతుల ఫలమే. వేదిక మీద పక్కన దైవజనులు అందరినీ కూడా, వారి ఫ్యామిలీని, వారి సంఘాన్ని దీవించండి. ఆర్కెస్ట్రా చక్కగా ప్లే చేసేటువంటి అయ్యగారిని కూడా ఆశీర్వదించి, వారి ఫ్యామిలీని, వారి పరిచయం దీవించండి. సౌండ్ సిస్టమ్ బ్రదర్స్ని దీవించి, వారి వ్యాపారం లాభసాటి నడిపించి, దూరాన్న సమీపం ఆలకించి, వారు వచ్చిన వారిని ఆశీర్వదించి పంపించండి. గ్రామ నాయకులు, పెద్దల్ని దీవించండి. ఈ గ్రామంలో అన్ని సంఘాల్ని మీరు ఆశీర్వదించండి. ప్రేమ విందు ఏర్పాటు చేస్తారు, దీవించండి. వండిన వారిని, వడ్డించిన వారిని, గుప్పడిని సహకరించిన ప్రతి ఒక్కరు దీవించండి. నేను వెళ్ళిపోతున్నానయ్యా, ఎత్తబడిన వాక్యం సాక్షి నీరు కట్టి ఫలింపచేయండి. మీరే మహిమ పొందుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి తల్లి, మీ అందరికీ వందనాలు.